మమ్మల్నేమో ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగట నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం, గంటలు గంటలు మాట్లాడుర్రి అంటాడు. ఆడ నిమిషం మైక్ అని గడగడ గడగడ వణికిపోతున్నాడు. ఎందుకు? ఇవ్వలకు మన టీఆర్ఎస్లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో. అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడే ఊరుకుని బ్యాంకుకు డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళోనైనా చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరు పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు? మొత్తం రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడాడు. ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టి పారేస్తా అన్నాడు. నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకి వెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటికాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే, అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో, 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళా చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. పూరి 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు, అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి లొల్లి పెట్టుకుంటే చెప్తుండు, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు. ఒక్కడ మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500, ఎక్కడ 11,000? అందుకే నేను అంటున్నా, చారాన కూడా కాలే, ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మను రేవంత్ రెడ్డి మేము చూస్తాం, ఇక్కడ రమ్మను ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి ఉరికించుకొట్టేటట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లా లేరు. రైతులు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి, కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు, వాస్తవం. రుణమాఫీ కాలే. కేసీఆర్ గారు చెప్పినారు, రైతు బంధుకు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు, అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నరికిండు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆపినరో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా వడలే. మళ్ళీ మొన్న అన్నాడు ఠకీమని ఇస్తా అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ టింగు అన్నాడు కానీ నేను టకీ అంటా అని టకీ అన్నాడు. మేము అనుకుంటే నిజంగానే పడతాయేమో, కదేదో భూములను పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తనక పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేర్తాడేమో, నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి, టకీ అంటాయి అన్నాడు. పడ్డాయా మరి టకీ పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు.
పడ్డదా తులం బంగారం టకీ టకీమని, పడ్డదా 2500 టకీ టకీమని, 4000 పెన్షన్లు పడ్డాయా ముసలోళ్ళకు టకీ టకీమని. మరి చెప్పాలన్నా వద్దా ఇవన్నీ మనం ఊళ్ళల్లో? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం. ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనకు 14 గెలిపించారు, 18 గెలిపించారు. మీ వాళ్ళు ఇమాందారులే, వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు, ఇమాందారులు గెలిపించారు. మనమే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నాం. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మనమే చిన్న చిన్న తప్పులు చేసుకున్నాం. కొంతమంది కలుపుకపోయేది ఉండే, కలుపుకపోలే. కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం, చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం. తక్కువ తేడాతో ఓడిపోయినాం, ఎక్కువ తేడా ఏం కాదు. ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు, మంచి మనిషి, కరప్షన్ లేదు, ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల మంచిగా అన్నీ ఉన్నాయి. ఆయన అందంగా ఉంది, అందం కూడా ఉన్నాడు, స్మార్ట్ ఉంటాడు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా ఇట్లా సంపాదించి పెట్టే భార్య కూడా ఉంది. కాబట్టి సబిత గారు ఉంది, ఆమె కూడా మంచి డాక్టర్, ఆమె హస్తవాసి మంచిదట. మంచిగా ఆమె ఎలక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటికి పంపుతుంది. కాబట్టి ఇక మనోడు అదృష్టవంతుడు ఆ రకంగా కూడా. ఇంత అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలే, చెడ్డ పనులు చేయలే, గలీజ్ పనులు చేయలే. కానీ ఒక్కటి ఉన్నది ఆనంద్తో, ముక్కు సూటు మనిషి. ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినా ఉంటాడు అప్పుడప్పుడు, అంతేనా? ఒక్కటి మార్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలి, అంతేనా? నేను చెప్పింది నిజమైతే కూడా సపోర్ట్ కూడా చెప్పు మీ ఎమ్మెల్యే గారు. సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి తమ్ముడు నువ్వు నడుపు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు. నేను అనుకున్నాం మనం మీ మరపల్లిలో వికారాబాద్లో ఆడ వచ్చిన జనము ఊరేగింపు ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తాం వికారాబాద్ అని. సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని 6-7 కింద మీద అయింది. అయినంత మాత్రం భయపడేది లేదు, బాధపడేది లేదు. 2 సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ ఇచ్చిర్రు, 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం. వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇయ్యాలటి కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం. అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్గా వికారాబాద్ను జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాద్ చేయాలి ప్రజలకు. వికారాబాద్లో హైదరాబాద్ పక్కనే ఉంటుంది, కానీ వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే. కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాద్ చేయాలి. సరే ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిండే, కరెక్ట్. అక్క చెప్తుంది నిన్నగాక మేము ఢిల్లీ పోయింటిమి, అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం 4 మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం. అక్క అంటుంది మనం ఒక్క చిన్న తప్పు చేసినామంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే, గట్టిగా చేస్తే మా పిల్లగాళ్ళకు ఆడ మంచి ఉద్యోగాలు వస్తుండే, బాగుండే అని ఒక మాట అన్నది. నిజంగానే అది చేసేది ఉండే, ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం. మళ్ళా తప్పకుండా చేసుకుందాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు, తప్పకుండా చేసుకుందాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్కి. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తారు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది, కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. అంటే ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు, ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడు. అది ఒక్కటే స్కీమ్ నడుస్తాను. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కానా? లేకపోతే మీరు బాగా రియల్ ఎస్టేట్ వికారాబాద్ పెట్టుకొని మీ దిష్టి కొడుతుందని చెప్పి ఏమైనా తప్పు చెప్తుర్రా? రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు, మా సిరిసిల్లలో కూడా